ఒక వ్యక్తి ప్రతి నెల మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మరో వ్యక్తి తనకు నచ్చిన కంపెనీ షేర్స్‌ని డైరెక్ట్‌గా కొనుగోలు చేస్తున్నాడు. ఇంకో వ్యక్తి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ట్రేడింగ్ చేస్తున్నాడు. ఈ ముగ్గురు ఒకటే మాట చెప్తున్నారు. నేను స్టాక్ మార్కెట్‌లో పార్టిసిపేట్ చేస్తున్నానని. కానీ వీళ్ళు చేస్తున్న పని ఒకటేనా? లేదు. వీళ్ళ పర్పస్ వేరు, నాలెడ్జ్ రిక్వైర్మెంట్ వేరు, టైం కమిట్మెంట్ వేరు, రిస్క్ కూడా పూర్తిగా వేరు. అందుకే ప్రశ్న మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ స్టాక్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ వీటిలో హైయెస్ట్ రిటర్న్ ఎక్కడ వస్తాయి అనేది కాదు. సరైన ప్రశ్న నా నాలెడ్జ్, అవైలబుల్ టైం, ఫైనాన్షియల్ గోల్స్, రిస్క్ కెపాసిటీ, టెంపర్మెంట్ని బట్టి నాకు సూటబుల్ రూట్ ఏది అని. ఈ వీడియో చివరికి ఈ 3 రూట్స్ మధ్య బేసిక్ డిఫరెన్స్ మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఛానల్. నేను డాక్టర్ హరినాథ్. ముందుగా ఒక సింపుల్ డిఫరెన్స్ తెలుసుకుందాం ఇన్వెస్టింగ్కి, ట్రేడింగ్కి. ఇన్వెస్టింగ్ అంటే బిజినెసెస్ లేదా ఓవరాల్ మార్కెట్ లాంగ్ టర్మ్ గ్రోత్లో పార్టిసిపేట్ చేయడం. ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్ నుంచి బెనిఫిట్ పొందడం. మ్యూచువల్ ఫండ్స్ మరియు డైరెక్ట్ ఈక్విటీ సాధారణంగా లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ కోసం ఉపయోగిస్తాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అనేవి డెరివేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. వాటిని హెడ్జింగ్ కోసం, మార్కెట్ ఎక్స్పోజర్ మేనేజ్ చేయడానికి లేదా ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తాం. అంటే ఇవన్నీ స్టాక్ మార్కెట్కి సంబంధించినవే, కానీ వీటి పర్పస్, ప్రాసెస్, రిస్క్ ఒకటి కాదు. ముందుగా మ్యూచువల్ ఫండ్స్ చూద్దాం. మ్యూచువల్ ఫండ్స్లో చాలామంది ఇన్వెస్టర్స్ నుంచి మనీ కలెక్ట్ చేసి ఒక కామన్ పూల్ క్రియేట్ చేస్తారు. ఆ మనీని స్కీమ్ ఆబ్జెక్టివ్ ప్రకారం ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ వివిధ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. మీరు పర్సనల్గా ప్రతి కంపెనీ సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఫండ్ మేనేజర్ మరియు ఫండ్ మేనేజ్మెంట్ టీమ్ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. మ్యూచువల్ ఫండ్లో ఒక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్ ఉంటుంది, అది డైవర్సిఫికేషన్. డైరెక్ట్గా చాలా కంపెనీ షేర్స్ కొనడానికి పెద్ద అమౌంట్ అవసరం కావచ్చు, కానీ మ్యూచువల్ ఫండ్ ద్వారా రిలేటివ్లీ స్మాల్ అమౌంట్తోనే డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఎవరికి సూటబుల్ కావచ్చు? కంపెనీస్ అనలైజ్ చేయడానికి సఫిషియంట్ టైం లేని వారికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, బిజినెస్ అనాలిసిస్, వాల్యుయేషన్ గురించి ఇంకా నాలెడ్జ్ లేని బిగినర్స్కి, డిసిప్లిన్డ్గా గోల్ బేస్డ్గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి. మార్కెట్ గ్రోత్తో పాటు మనం కూడా గ్రో అవ్వాలి, కానీ ఇండివిజువల్ కంపెనీ సెలెక్ట్ చేయడానికి టైం లేదా నాలెడ్జ్ లేదు అనుకునే వారికి మ్యూచువల్ ఫండ్ ఒక ప్రాక్టికల్ రూట్. ఇక్కడ ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి రిటర్న్స్ గ్యారంటీడ్ అని కాదు. మ్యూచువల్ ఫండ్ కూడా మార్కెట్ లింక్డ్ ఇన్స్ట్రుమెంట్. మార్కెట్ పడిపోతే ఎన్ఏవి తగ్గిపోతుంది. షార్ట్ టర్మ్లో వొలటిలిటీ ఉండొచ్చు, లాసెస్ కూడా రావచ్చు. అందుకే మ్యూచువల్ ఫండ్ అంటే సేఫ్ డిపాజిట్ కాదు. డైరెక్ట్ స్టాక్ సెలెక్షన్ రెస్పాన్సిబిలిటీని ప్రొఫెషనల్ ఫండ్ మేనేజ్మెంట్కి డెలిగేట్ చేసే ఒక మార్కెట్ లింక్డ్ రూట్. ఇప్పుడు డైరెక్ట్ ఈక్విటీ చూద్దాం. డైరెక్ట్ ఈక్విటీలో ఇన్వెస్టర్ స్వయంగా ఇండివిజువల్ కంపెనీస్ షేర్స్ సెలెక్ట్ చేసి కొనుగోలు చేస్తారు. ఇక్కడ కంట్రోల్ మీ చేతిలో ఉంటుంది. ఏ కంపెనీ కొనాలి, ఏ ప్రైస్ కొనాలి, ఎంత అలొకేషన్ ఇవ్వాలి, ఎప్పుడు హోల్డ్ చేయాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఈ డిసిషన్స్ అన్నీ మీరు తీసుకోవాలి. గ్రేటర్ కంట్రోల్తో పాటు గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ కూడా వస్తుంది. డైరెక్ట్ ఈక్విటీ కన్సిడర్ చేయాలంటే కంపెనీ బిజినెస్ మోడల్ అర్థం చేసుకోవాలి, ఇండస్ట్రీ డైనమిక్స్ అర్థం చేసుకోవాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చదవగలగాలి, మేనేజ్మెంట్ క్వాలిటీ, కాంపిటీషన్, డెట్, గ్రోత్ పొటెన్షియల్, వాల్యుయేషన్ మరియు రిస్క్ని ఎవాల్యుయేట్ చేయగలగాలి. కంపెనీని ఒక్కసారి అనలైజ్ చేసి కొనడమే మాత్రం కాకుండా రిజల్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, బిజినెస్ డెవలప్మెంట్స్ మరియు రిస్క్ని రెగ్యులర్గా ట్రాక్ చేయాలి. డైరెక్ట్ ఈక్విటీ ఎవరికి సూటబుల్ కావచ్చు? బిజినెసెస్ స్టడీ చేయడానికి జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉన్న వారికి, అడిక్వేట్ టైం ఇవ్వగలిగిన వారికి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మరియు వాల్యుయేషన్స్ పై రీజనబుల్ అండర్స్టాండింగ్ ఉన్న వారికి, డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయగలిగే వారికి. మార్కెట్ వొలటిలిటీ వచ్చినప్పుడు పానిక్ కాకుండా డిసిప్లిన్డ్గా ఉండేవారికి. డైరెక్ట్ ఈక్విటీతో మేజర్ రిస్క్ ఏంటంటే రాంగ్ కంపెనీ సెలెక్ట్ చేయడం, గుడ్ కంపెనీని కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్తో కొనడం, పోర్ట్ఫోలియోలో ఒకటి లేదా 2 స్టాక్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, ఫియర్ మరియు గ్రీడ్ వల్ల బిహేవియరల్ మిస్టేక్స్ చేయడం, ముఖ్యంగా రీసెర్చ్ లేకుండా టిప్స్ ఫాలో అవడం. మనకు తెలిసిన కంపెనీ షేర్ కొనడం లేదా సోషల్ మీడియా టిప్ ఫాలో అవడం అనేది ఈక్విటీ రీసెర్చ్ కాదు. ఒక కంపెనీ ప్రోడక్ట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆ కంపెనీ షేర్ ఆటోమేటిక్గా గుడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. బిజినెస్ క్వాలిటీతో పాటు ప్రైస్ అండ్ వాల్యుయేషన్ కూడా మ్యాటర్ అవుతాయి ఇక్కడ. ఇప్పుడు ఫైనల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చూద్దాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని అందరూ ముద్దుగా ఎఫ్ఎన్ఓ అంటారు. ఇవి డెరివేటివ్స్, అంటే వీటి వాల్యూ ఒక అండర్లైన్ స్టాక్ లేదా ఇండెక్స్ వాల్యూతో లింక్ అయి ఉంటుంది. ఎఫ్ఎన్ఓ ఇన్స్ట్రుమెంట్స్ని హెడ్జింగ్ కోసం, మార్కెట్ ఎక్స్పోజర్ మేనేజ్ చేయడానికి లేదా ట్రేడింగ్ కోసం యూజ్ చేయవచ్చు. కానీ ఇవి సింపుల్ షేర్ కొన్నట్టు కాదు. ఇందులో లివరేజ్ ఉంటుంది, మార్జిన్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్కి ఎక్స్పైరీ ఉంటుంది,
ఆప్షన్ ప్రైసెస్ పై మార్కెట్ డైరెక్షన్తో పాటు వొలటైలిటీ మరియు టైం డికే కూడా ఇంపాక్ట్ చూపుతుంది. లివరేజ్ కారణంగా చిన్న మార్కెట్ మూవ్మెంట్తో కూడా ఎక్కువ ప్రాఫిట్ లేదా ఎక్కువ లాసెస్ కూడా ఉంటుంది మనకి. ఆప్షన్స్లో కూడా బయ్యర్ మరియు సెల్లర్కి రిస్క్ స్ట్రక్చర్ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. ఈ వీడియోలో స్ట్రాటజీస్ గురించి డిస్కస్ చేయట్లేదు మనం, కానీ F&O కన్సిడర్ చేయాలంటే ఇన్స్ట్రుమెంట్ పే ఆఫ్, మ్యాక్సిమం పాసిబుల్ లాస్ క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. F&O ఎవరు కన్సిడర్ చేయాలి? క్యాష్ మార్కెట్ పైన మంచి అండర్స్టాండింగ్ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ పార్టిసిపెంట్స్, లివరేజ్, మార్జిన్స్, ఎక్స్పైరీ, డెరివేటివ్ పే ఆఫ్ని అర్థం చేసుకున్న వారికి, స్ట్రిక్ట్ పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్ ఉన్న ట్రేడర్స్కి, లేదా క్లియర్గా డిఫైన్డ్ పోర్ట్ఫోలియో రిస్క్ని హెడ్జ్ చేసుకునే వారికి. F&O ఎవరు అవాయిడ్ చేయాలి? బిగినర్స్, క్విక్గా మనీ లేదా రెగ్యులర్ ఇన్కమ్ కోసం మార్కెట్లో వచ్చేవారు, బారోడ్ మనీతో ట్రేడింగ్ చేసేవారు, పొజిషన్స్ని కంటిన్యూస్గా మానిటర్ చేయలేని వారు, సోషల్ మీడియాపై ప్రాఫిట్ స్క్రీన్ షాట్ చూసి ఎంటర్ అయిన వాళ్ళు, ట్రేడ్లో మ్యాక్సిమం పాసిబుల్ లాస్ ఎంత ఉండవచ్చు తెలియని వాళ్ళు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, మ్యూచువల్ ఫండ్ లేదా డైరెక్ట్ ఈక్విటీ అడ్వాన్స్ వర్షన్ కాదు, అవి కంప్లీట్ డిఫరెంట్ పర్పస్, డిఫరెంట్ స్ట్రక్చర్తో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్. మ్యూచువల్ ఫండ్ నుంచి డైరెక్ట్ స్టాక్స్ నుంచి F&Oకి వెళ్ళడం ఒక ప్రమోషన్ ల్యాడర్ కాదు. F&O చేయడం వల్ల ఎవరు అడ్వాన్స్డ్ ఇన్వెస్టర్ అవ్వరు. ఇన్స్ట్రుమెంట్ కాంప్లెక్సిటీ పెరుగుతుంది, రిస్క్ మేనేజ్మెంట్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది. ఒక వ్యక్తి తప్పనిసరిగా ఒకే రూట్ మాత్రం చూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ. ఉదాహరణకు కోర్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కోసం మ్యూచువల్ ఫండ్స్ యూజ్ చేయవచ్చు. అడిక్వేట్ రీసెర్చ్ స్కిల్స్ డెవలప్ అయిన తర్వాత పోర్ట్ఫోలియోని ఒక లిమిటెడ్ పార్ట్తో డైరెక్ట్ ఈక్విటీ ఎక్స్ప్లోర్ చేయవచ్చు. F&O మాత్రం నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్ మరియు స్ట్రిక్ట్ రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్ డెవలప్మెంట్ అయిన తర్వాత కన్సిడర్ చేయాలి, అది కూడా క్లియర్ పర్పస్తో. హెడ్జింగ్గా, ట్రేడింగ్గా ఎందుకు యూజ్ చేస్తున్నామో ముందుగా తెలియాలి. నన్ను అడిగితే అసలు F&O లేకుండా కూడా మనం లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఎర్న్ చేయొచ్చు. అయితే మీకు సూటబుల్ రూట్ ఏది అని ఎలా డిసైడ్ చేయాలి? ముందుగా మీ ఫైనాన్షియల్ గోల్స్ ఏంటో చూడండి. టైం హారిజన్ ఎంత, మీకు నిజంగా ఎంత నాలెడ్జ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ లేదా మార్కెట్ మానిటరింగ్ ఎంత టైం ఇవ్వగలుగుతారు, మీ రిస్క్ కెపాసిటీ ఎంత, మీ రిస్క్ టాలరెన్స్ ఎంత. ఈ రెండు సేమ్ కాదు. నేను రిస్క్ కెపాసిటీ, రిస్క్ టాలరెన్స్ పైన సపరేట్ వీడియో చేశాను, డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. సో మ్యూచువల్ ఫండ్స్, డైరెక్ట్ ఈక్విటీ, F&O, వీటిలో యూనివర్సల్ బెస్ట్ రూట్ ఏది లేదు. మార్కెట్లో పార్టిసిపేట్ చేయడం ఇంపార్టెంట్ కావచ్చు, కానీ ఎలా పార్టిసిపేట్ చేస్తున్నామో అర్థం చేసుకోవడం ఇంకా ఇంపార్టెంట్. ఈ 3 రూట్స్లో ఎక్కువ మంది ఆర్డినరీ ఇన్వెస్టర్స్కి యాక్సెసిబుల్ రూట్ మ్యూచువల్ ఫండ్స్. కానీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి, మన డబ్బు ఎవరు మేనేజ్ చేస్తారు, యూనిట్స్ అంటే ఏంటి, NAV ఎలా వర్క్ అవుతుంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి. నెక్స్ట్ వీడియో నుంచి మ్యూచువల్ ఫండ్స్ని స్టెప్ బై స్టెప్ అర్థం చేసుకుందాం. ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, యూట్యూబ్ని హ్యాపీ చేయడానికి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.